అమెరికాలో చదువుకుంటున్న మన భారతీయ విద్యార్థులకి మరిన్ని కష్టాలు తప్పేట్లు లేవు. ఇప్పటికే వీసా స్టేటస్లని లేకపోతే స్క్రూటినీ అంటూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడి స్టూడెంట్స్. ఇప్పుడు ఓపీటీ క్యాన్సిల్ చేస్తారు అన్న వార్తలు వాళ్ళని మరింత భయపెడుతున్నాయి. ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే F1 వీసా పైన ఒక విద్యార్థి చదువుకోవడానికి యుఎస్ వచ్చిన తర్వాత కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక 12 months జాబ్ చేసే అవకాశం కల్పిస్తుంది యుఎస్ గవర్నమెంట్. దాన్నే ఓపీటీ అంటారు. ఇది ఆ విద్యార్థి యొక్క స్కిల్ డెవలప్మెంట్, అంటే ఏదైతే కోర్స్ నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టికల్గా తన స్కిల్ని డెవలప్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇక స్టెమ్ ఓపీటీ అంటే ఓపీటీ చేసుకునే సమయంలోనే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ ఎవరైతే కోర్స్ చేశారో, వీటికి సంబంధించిన కోర్సెస్ చేశారో వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దాన్నే స్టెమ్ ఓపీటీ అంటారు. ఇప్పుడు ఈ స్టెమ్ ఓపీటీ పైనే పెద్ద రచ్చ నడుస్తోంది. కోర్స్ అసలు ఓపీటీయే క్యాన్సిల్ చేయాలన్న నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు అమెరికా గవర్నమెంట్ ఈ ఓపీటీని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రధాన కారణం, ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేశారో ఆ విద్యార్థి కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో, అంటే చదువుకున్న సబ్జెక్ట్ నుండి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కో రకంగా ఉంటుంది. సో ఆ ఇన్నోవేషన్స్, చాలా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో అది వర్క్ ప్లేస్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కొత్త ఇన్నోవేషన్స్తో పాటు మరింత స్కిల్ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఓపీటీల వల్ల, తర్వాత వచ్చే H1B వీసాల వల్ల అమెరికా వాసులకి, అంటే అమెరికన్స్కి మాత్రం ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి అన్న వాదన వినిపిస్తోంది. ప్రజెంట్ ఈ బిల్ అయితే యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర ఉంది. ఇంకా ఈ బిల్లుకి ఆమోదం అయితే తెలపలేదు. కానీ ఈ బిల్ త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. అయితే ప్రజెంట్ ఈ ఓపీటీని క్యాన్సిల్ చేస్తారా అన్న డైలమాలో, ఒక టెన్షన్లో ఉన్న స్టూడెంట్స్కి అక్కడి ఇమిగ్రేషన్కి సంబంధించిన లాయర్స్ కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. స్టూడెంట్స్ తమ సెవీస్ రికార్డ్స్ని ప్రాంప్ట్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఐస్ ఏజెంట్స్ కూడా వీటిపైన ఎక్కువగా స్క్రూటినీ చేస్తున్నారు. రెండోది ఓపీటీ టైం లిమిట్, అంటే ఓపీటీకి ఏదైతే 12 months అవకాశం కల్పించారో, లేదా స్టెమ్ ఓపీటీ అంటే ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా 36 months ఏదైతే అవకాశం కల్పించారో ఆ టైం లిమిట్ వరకే జాబ్ చేసుకొని మీ వీసా స్టేటస్ ప్రకారమే ఆ కంట్రీలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఓపీటీస్లో చేంజెస్ చేస్తారా, అసలు ఓపీటీని క్యాన్సిల్ చేస్తారా, లేదా కేవలం స్టెమ్ ఓపీటీని మాత్రమే క్యాన్సిల్ చేస్తారా? సో యాజ్ ఆఫ్ నౌ ఓపీటీ క్యాన్సిల్ అవుతుంది లేకపోతే స్టెమ్ ఓపీటీ క్యాన్సిల్ అవుతుంది అన్న విషయంపై ఒక క్లారిటీ అయితే లేదు. అంటే బిల్ అయితే పాస్ అవ్వలేదు. కానీ బిల్ పాస్ అవుతే మరి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, మరి ముఖ్యంగా మన ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, ఎలా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ కోర్సెస్కి వెళ్ళబోతున్న స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటిపైన అయితే ఒక టెన్షన్ ఉంది.